హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో చికెన్ మసాలా గ్రేవీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాడు అందరూ నాకు కామెంట్ చేయండి. సో హాఫ్ కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకుని చక్కగా బాగా చికెన్ని కలిపేసుకున్నాము. ముక్కలకంతా మసాలా పట్టేదాకా కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో చికెన్లోనే వాటర్ అనేది ఉడికిన తర్వాత మనకి పైకి వచ్చేస్తుంది. సో దాంట్లోనే మనం చక్కగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, సో వాటర్ కూడా లేవు కదా. సో ఒక కళాయి తీసుకొని ఆయిల్, సో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సో 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ బాయిల్ అయిన చికెన్ని తీసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్ దాంట్లో వేసేసుకొని చక్కగా కాసేపు ఫ్రై చేసుకున్నాము. ఒకసారి మూత పెట్టేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. మనకి వాటర్ అనేది మొత్తము ఇంకిపోతుంది. సో వాటర్ అనేది అసలు ఉండదు. సో ఇప్పుడు మనము మూత తీసిన తర్వాత సో దాంట్లో తగినంత కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని చక్కగా అంతే అండి, స్లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ మసాలా గ్రేవీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేలా అందరూ నాకు కామెంట్ చేయండి. సో ఈ చికెన్ ఫ్రై అయితే అండి సో డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం. సో ఇవాళ వీడియో ఇదే అండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.